ఉషోదయ తుషార ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తింటే తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఉదయకాల సమయంలో ప్రభు యోసేపు జీవితాన్ని మన కన్నుల ఎదుటికి తీసుకొని వచ్చి ఉండగా, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ప్రభు ఆశీర్వదించినారు. అట్లు మన నిమిత్తము మనమున్న ప్రదేశం, మన పనిచేసే చోటు, మన కుటుంబములు, మన రక్త సంబంధికుల కుటుంబాలు, ఎవరికి మనము ఆశీర్వాదకరముగా ఉన్నాం? మన సంఘమా, మన కుటుంబమా, ఎవరికి ఎక్కడ ఏ స్థలములో నీవు నేను మనము ఆశీర్వాదకరంగా ఉన్నాం? మనలను బట్టి ఎవరిని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు? ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం. యెహోవా ఆశీర్వాదము యోసేపుని బట్టి అతని ఇంటిలో పొలములో కలిగిన సమస్తం మీద ఉండెనని మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి ఆ ఐగుప్తీయుడు తన కలిగినదంతటిని యోసేపుకు అప్పగించినాడు. అంత నమ్మకస్తునిగా నమ్మకాన్ని సంపాదించుకున్న యోసేపు వలె ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండుముగాక. దైవాశీస్సులు